హాయ్ వ్యూవర్స్, ఈ మధ్య వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఎగ్ బిర్యానీ కోసం ఒక కడాయి పెట్టి అందులో 50 ml వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని ఇది ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇది మంచిదండి, యాంటీబయాటిక్. అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ కారం ఉన్న ఘాటుగా బాగుండదు. సో ఇందులో మనం ఉడికించి పొట్టు తీసేసుకున్న కోడిగుడ్లు, అలానే ఈ కోడిగుడ్లు మునిగే వరకు వాటర్ వేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఇందులో 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, మరో 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిందో లేదో చూద్దామండి. ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే అండి, ఇంతవరకు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక 100 ml వరకు ఘీ వేసుకోవాలి. అలానే ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ 2 వేసుకున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఒకటి పెద్దది వేసుకొని కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కొబ్బరి మసాలా పేస్ట్, అలానే ఒక పెద్ద టమాటో చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో మగ్గించుకున్న తర్వాత కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని మరో 2 minutes వరకు బాగా కలిపేసుకోవాలి. ఇది బిర్యానీకి మంచి ఫ్లేవర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో. సో 2 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాను అండి. ఈ విధంగా రైస్ ముందుగానే నానబెట్టేసుకున్నాను. 1 గంట నానితే బాగుంటుంది. ఈ ఎసరు అనేది వచ్చేసింది. అందులో 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ నానిన బియ్యం ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలానే ఇది ఉడికిన తర్వాత మనం ఫస్ట్గానే ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ కర్రీ అనేది ఇందులో వేసేసుకొని, అంటే కొంచెం వాటర్ ఉండగానే వేసుకుంటే ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టేటట్లు బాగా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయని పిండేసుకొని మరో 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ బిర్యానీ రెడీ.